సభాధ్యక్షత వహిస్తున్న మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారికి, గౌరవనీయులు మన ఎమ్మెల్సీ గారు పెద్దలు డాక్టర్ యాదవ్ రెడ్డి గారికి, మన జెడ్పీ చైర్మన్ సోదరిమణి రోజా రాధాకృష్ణ శర్మ గారికి, గౌరవనీయులు ఎర్రోల శ్రీనన్న గారు, మా అన్న మాజీ ఎమ్మెల్యే మెదక్ మాజీ శాసనసభ్యులు శశిధర్ రెడ్డి గారు, యాదగిరి గారు, కొట్టాల యాదగిరి గారు, తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారు, మా రాజమౌళి గారు మున్సిపల్ చైర్మన్ గారు, మా డీసీసీబీ చైర్మన్ పెద్దన్న దేవేందర్ రెడ్డి గారు, మా జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారు, మా జహంగీర్ భాయ్, వేదిక మీదున్న గౌరవ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఈ పేర్లు చదివితే మిస్ అయితే అలుగుతుర్రే కాదు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, గౌరవ గారు, ఖాన్ సాబ్, మెదక్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు వెంకట్రామరెడ్డి గారు, అందరికీ నిజంగా గజ్వేల్ వాళ్ళు ఉన్నట్టు ఏమనకి నేను పొడివే ఉన్నా కదా కనబట్ట వాళ్ళు ఫోటో తీసుకోవాలనే చూపియాలనే. గజ్వేల్ కార్యకర్తల గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజంగా ఈ గజ్వేల్కు మన కేసీఆర్ గారు ఎంతో కష్టపడి గజ్వేల్ రూపురేఖలు మార్చి గజ్వేల్కు ప్రతిష్ట తెచ్చిన కేసీఆర్ను 3 సార్లు గెలిపించిన ఈ కార్యకర్తల రుణం తీర్చుకోలేంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీరు ఎంతో కష్టపడి మన కేసీఆర్ గారిని మంచి మెజార్టీతో గెలిపించారు. మిత్రులారా, ఇవాళ ఈ పార్లమెంట్ ఎన్నికలు 2 విషయాలు మనం బాగా ఆలోచించండి. ఒకటి ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు, ఒకటి మన అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారు, రెండవ అభ్యర్థి రఘునందన్ రావు, మూడవ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు గారు. మరి ఇందులో బాగా పార్లమెంట్ అంటే ఢిల్లీలో పోయి మాట్లాడాలి, మంచిగా ఇంగ్లీష్లో మాట్లాడాలి, హిందీలో మాట్లాడాలి. మన మెదక్ ఎంపీ అంటే గలం విప్పే బాగా తెలివితేటలు ఉన్నాయని ఉండాలన్నా, మాట మాట్లాడరాని వాళ్ళు గెలవాలన్నా ఆలోచన చేయండి. మన ఎంపీ గారు, మన అభ్యర్థి ఒక ఐఏఎస్ ఆఫీసర్, పరిపాలన మీద పట్టున్న వ్యక్తి, మంచి అనుభవం ఉన్న వ్యక్తి, పనిని చేయించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి. మరి ఇటువంటి అభ్యర్థి గెలిస్తే మనకు తప్పకుండా రేపు పార్లమెంట్లో మన గజ్వేల్ గలం, మన తెలంగాణ గలాన్ని వినిపించగలిగే ఒక మంచి దమ్మున్నటువంటి వ్యక్తి మన అభ్యర్థి. రెండవది, అభ్యర్థులను చూడండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొదలు కాంగ్రెస్ ఉండే, సరే మొదలు బీఆర్ఎస్లో ఉండే, టికెట్ కోసం కాంగ్రెస్లో పోయింది, రాకపోతే బీఎస్పీలో పోయింది, బీఎస్పీలోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ చెంపుకొచ్చి మారింది. 6 నెలల్లో 6 పార్టీలు చెంపుకొచ్చింది. అంటే గంత నిలకడలేని మనిషి రేపు ప్రజలకు మేలు చేయగలుగుతాడా? ఇక బీజేపీ అభ్యర్థి, ఆయన గురించి మనం బార్డర్ మీద ఉన్నాం, మీకు కూడా తెలుసు. దౌలతాబాద్ కానీ రాయపోల్ కానీ మనకు గట్టిపోటనే ఉంటుంది, అంతేగాని నాకు తూపురాని వాళ్ళకు చేగుంటా. కానీ పోయిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో చాలా మాయమాటలు చెప్పింది. ప్రతి రైతుకు 2 ఎడ్లు అన్నాడు, బండి అన్నాడు. అన్నాడా లేదా? ఎడ్లు బండి. ఇక పేద ప్రజలకు నా సొంతం దవాఖాన కట్టించి దుబ్బాకల సేవ చేస్తా అన్నాడు. కట్టినాడే? నిరుద్యోగ భృతి, నా సొంత డబ్బులతో నిరుద్యోగ యువతకు భృతి ఇస్తా అన్నాడు. ఇచ్చినాడే? అదేవిధంగా టెక్స్టైల్ పార్క్ తెస్తా, రైలు తెస్తా, ఓ ఇక చాంతాడంత లిస్ట్ చెప్పిండు. ప్రజలు 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, ఒక్క హామీ కూడా అమలు చేయలే. ప్రజలకు ఇచ్చిన మాట తప్పిండని దుబ్బాక ప్రజలు 50
నిజంగా నువ్వు పనిమంతునివైతే, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాడివైతే, ప్రజలతో ఉన్నోనివైతే నిన్ను మొన్ననే దుబ్బాకలు గెలిపియకపోదురా? దుబ్బాక ప్రజలే నువ్వు పనికిరావండ్రి. దుబ్బాకల వనికిరాని ఆయన గజ్వేల వనికి వస్తాడా, మెదక్ ఎంపీకి వనికి వస్తాడా? దయచేసి ఆలోచన చేయండి. అంటే మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని ఇలా దుబ్బాక ప్రజలు కూడా తెలుసు. నేను గతంలో పనిచేస్తే ఒక అధికారిగా రాత్రి 12, 1, 2 దాకా కూడా ఈ జిల్లా అభివృద్ధి కార్యక్రమాల మీద సమీక్ష చేస్తే ఏ రోజు కూడా నేను కలెక్టర్ను అని విసుక్కోకుండా 1 గంట రాత్రి దాకా కూడా 2 గంటలు చేయగలిగినటువంటి వ్యక్తి. అన్ని తెలుసు ఆయనకు. మన గజ్వేల్లో ఆయనకు రాని ఊరున్నదా, రాని మండలం ఉన్నదా? ఆయన తిరిగని మెదక్ జిల్లాలో ఒక మండలం ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. ప్రజల కష్టాల మీద, సుఖాల మీద అవగాహన ఉన్న వ్యక్తి. చాలా మందికి ఇక్కడ సుపరిచితుడు వెంకట్రామరెడ్డి గారు. పరిచయం అవసరం లేని వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మనకు మేలైతుంది, అదేవిధంగా జిల్లాకు కూడా లాభం అవుతుంది. ఇవాళ ఆయన మంచి కార్యక్రమం చెప్పినాడు. మొన్న ఎప్పుడు అడిగి నన్ను ఏం చేయాలి అన్నాడు. కార్యకర్తలకు చేయాలన్నా, కార్యకర్తలు తమ పిల్లల్ని నారాయణ చైతన్య కాలేజీలో చదివించడానికి, ఇంజనీరింగ్ లో, డాక్టర్లో సీట్ వస్తే చదివించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. మీరు ఏదన్నా చేస్తే కార్యకర్తల పిల్లల చదువుల కోసం చేయంటే ఇలా 100 కోట్ల రూపాయలతో విద్యా నిధిని కేవీఆర్ ట్రస్ట్ పేరు మీద ఏర్పాటు చేసి మీ పిల్లల చదువులకు సాయం చేయడానికి ఆయన ముందుకు వచ్చాడు. ఇలా ఎంపీగా తాను చేయవలసిన పనులు చేయడమే కాదు, ఎంపీగా ఢిల్లీ నుంచి నిధులు తేవడమే కాదు, రేపు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక చదువుల కోసం ఒక నిధి ఏర్పాటు చేస్తాను ముందుకు వచ్చింది. 9 నెలల్లో ఫంక్షన్ హాల్ కట్టి ₹1 కార్యకర్తల పిల్లలకు పెళ్లిళ్లకు నేను ఆ ఫంక్షన్ హాల్ ఇస్తా, కాన్స్టిట్యున్సీకి ఒకటి కట్టాను కూడా ఆయన ముందుకు వచ్చినాడు. ఆయన మాట అంటే చేసే వ్యక్తి. దుబ్బాకలో చేనేత కార్మికులు తల్లి తండ్రి ఇద్దరు చనిపోతే, 2 ఆడపిల్లలు సంగారెడ్డి పోతే ఆ పిల్లల్ని గుండెకు హత్తుకొని చదివించి పెద్ద చేసి ఉద్యోగం ఇప్పించి ఇలా వాళ్ళ పెళ్లిళ్లు చేస్తున్నటువంటి ఒక మనసున్న వ్యక్తి మన వెంకట్రామరెడ్డి గారు. అట్లా అనేక మంది. మా సిద్దిపేటలో ఒక రైస్ మిల్లో పనిచేసే హమాలీ కార్మికుడి బిడ్డ కరీంనగర్ మెడికల్ కాలేజీలో సీట్ వస్తే డబ్బులు లేవు సార్ అని ఆ తండ్రి పోయి కలిస్తే తన సొంత డబ్బులతోని ఆ అమ్మాయిని ఇలా డాక్టర్ చదివించినటువంటి వ్యక్తి. ఆయన ఆ రోజు రాజకీయాలకు వస్తా అనుకోలే, ఈ జిల్లాలో ఎప్పటికీ ఉంటా అనుకోలే. కానీ అయినా ఒక ఆయన ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే తెలుస్తుంది. ఇలాగా దుబ్బాక చేనేత కార్మికుల పిల్లల్ని చదివించిందంటే, సిద్దిపేట అమాలి కార్మికుడి బిడ్డను డాక్టర్ చదివించిందంటే అది ఆయన మనసును సూచిస్తుంది అని చెప్పి తెలియజేస్తా ఉంది. అలాంటి ఒక మంచి అభ్యర్థిని మనం దయచేసి గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన ఉండేది కూడా పటాన్ చెరువులో. మొన్న మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారికి తన ఓట్లన్నీ తన కుటుంబ సభ్యులు ఓట్లేసి మన మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారిని గెలిపించాడు. 12 ఏళ్లు మన జిల్లాలోనే పనిచేసినాడు. ఆయన తెలియని ప్రాంతం లేదు. సంగారెడ్డి జాయింట్ కలెక్టర్గా, ఉమ్మడి మెదక్ జిల్లా పీడీ డిఆర్డీఏగా, మన సిద్దిపేట జిల్లా కలెక్టర్గా ఎన్ని అవార్డులు తెచ్చిండు సిద్దిపేటకు. అరే భారతదేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీలు అంటే సిద్దిపేట పేరు వచ్చింది, ఉత్తమ మున్సిపాలిటీ అంటే సిద్దిపేట జిల్లా పేర్లు వచ్చినాయి. ఏ అవార్డు తెచ్చినా సిద్దిపేటకు వచ్చినాయంటే అది కేసీఆర్ కృషి, కలెక్టర్గా వెంకట్రామరెడ్డి గారి కృషి అని మనం చెప్పుకోక తప్పదు. అందువల్ల అలాంటి మంచి మనిషిని మనం గెలిపించుకుందాం. ఇది అభ్యర్థుల విషయం. మరి పార్టీలు ఏం మాట్లాడిండే రేవంత్ రెడ్డి? ఈ తెలంగాణ రాష్ట్రం అంటే ఇక గజ్వేలైనా తిట్టలేదా మనం? అన్ని గజ్వేలకైనా రేవంత్ రెడ్డి మన మీద ఆడిపోసుకోలేదా? మరి ఇవాళ గజ్వేల్ను కళ్ళల్లో పెట్టుకొని గజ్వేల్ మీద ఈర్షపడ్డటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని నేను అడుగుతా ఉన్నాను. మన కేసీఆర్ సార్ 150 కోట్లు ఇచ్చిండు మనకు. ఏది రోడ్ల కోసం, గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్ల కోసం, వివిధ ఫంక్షన్ హాళ్ల కోసం 150 కోట్ల డబ్బులు ఇస్తే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే జీవోల మన గజ్వేల్లో 150 కోట్ల రూపాయల పన్నులు రద్దు చేసింది. అంటే మన నోట్ల మట్టి కొట్టిన ఈ కాంగ్రెస్ కు మనం
ఈ గజ్వేల్ గడ్డ మీద ఎవరైనా ఓటేస్తారా అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు నిజంగా బుద్ధిమంతుడు అయితే ఇంకా 300 కోట్లు ఎక్కువ మా గజ్వేల్కు. నేను కేసీఆర్ కంటే ఎక్కువ పైసలు తెచ్చినా నాకు ఓటేయమని అడుగు. వచ్చిన పైసల్ని జరుగుతున్న పనులను సగంలో ఉన్న పనిని ఎవడన్నా క్యాన్సిల్ చేస్తారా? అంటే మన నోట్లో మట్టి కొట్టిన కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని చెప్పి నేను కార్యకర్తల్ని కోరుతా ఉన్నా. మీ గ్రామాల్లో చర్చ పెట్టండి. ఇవాళ మీ ఊర్లో ఫంక్షన్ హాల్ క్యాన్సిల్ అయింది, మీ ఊర్లో రోడ్ క్యాన్సిల్ అయింది, మీ ఊర్లో ముదిరాజ్ సంఘం బిల్డింగ్ ఇస్తే క్యాన్సిల్ చేసింది కాంగ్రెస్ వాళ్ళు. ఈ ముచ్చట్లన్నీ మనం అన్ని ఊర్లలో చెప్పి ఇగో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు కేసీఆర్ మనకు మంచిగా చేస్తుంటే అడ్డం పడ్డరు. మీకు యూనివర్సిటీయా, మీకు రింగ్ రోడా, మీకు కాలేజీలా అని మనం ఇది ఏడ్చింది. ఇవాళనేమో మన పనులు రద్దు చేస్తున్నారు. నిజంగా జరగలేదా? గజ్వేల్ ఎంత మంచి ఆసుపత్రి వచ్చింది, తూప్రాన్లో ఎంత మంచి ఆసుపత్రి వచ్చింది, గజ్వేల్ రింగ్ రోడ్ ఎంత అద్భుతంగా వచ్చింది, గజ్వేల్కు రైలు ఎట్లొచ్చింది. కేసీఆర్ లేకపోతే రైలు వచ్చినా గజ్వేల్కు? దయచేసి మీరు ఆలోచన చేయండి. మన గజ్వేల్ను ఒక 20 ఏళ్ల ముందుకు తీసుకుపోయింది కేసీఆర్. త్రాగునీరు ఇచ్చిండు, సాగునీరు ఇచ్చిండు, గజ్వేల్ గౌరవాన్ని ఆకాశం అంతా ఎత్తున పెట్టిండు. అందువల్ల మనం కార్యకర్తలం దయచేసి ఈ ఎన్నికల్లో కూడా మన సత్తా మనం చాటాల్సినటువంటి అవసరం ఉంది. ఎవడో ఏదో మాట్లాడతాడు, కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు చేస్తారా? ఇవాళ ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు మా ప్రతాపన్న చెప్పిండు, ఆడ ఏం దొరుకుతాయని అన్ని కళ్ళు పెట్టుడు, ఎవరి మీద కేసు పెట్టుడు, ఎవరిని తిప్పల పెట్టుడు, ఏ లేఅవుట్లో ఏలు పెట్టుడు, ఏడ ఏం వసూలు చేసుడు తప్ప ప్రజలకేం చేద్దామనే ఆలోచన ఉన్నదా? ఈ 4 నెలల్లో ఎక్కడన్నా గజ్వేల్కి ఒక్క మంచి పని జరిగిందా? ఒక్క పనన్నా జరిగిందా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఏం చెప్పింది అప్పుడు? 100 రోజుల్లో ఇన్ని పనులు చేస్తా అని చెప్పింది. బాండ్ పేపర్లు రాసి ఇచ్చిండ్రు. 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 తారీఖు నాడే చేస్తా అన్నాడా లేదా? ఒకసారి చూడుండ్రా వీడియో, రుణమాఫీ వీడియో వేయిస్తాం. అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పట్టాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయినా అదే 2 లక్షల రుణమాఫీ అయిందా? ఇవ ఊర్లలో గదే చెప్పురి. 2 లక్షల రుణమాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ కోటైంది, కానోళ్ళందరూ కారు గుర్తు కోటైంది. ఇక పుల్లా కదా ఊరికేందుకు? ఈ వీడియో మీ ఫోన్లలో పంపుతా, అది చూపిరి. అరే మీరు ఏమన్నాడు? 2 లక్షలు చేస్తా 9 తారీఖు అన్నాడు, చేయలేదు కదా. మరి ఇప్పుడు గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పాలి. నెక్స్ట్ ఇంకోటి చూడు. అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు, మిల్లర్లు 1200కు 1400 కొంటుండ్రు. కాబట్టి 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఓట్లు కొనే బాధ్యత. ఏమన్నాడే? ఇప్పుడు యాసంగి వడ్లు వచ్చినాయా? ఇప్పుడు ఇక వారం అయితే శుభ్రం అవుతాయి కదా. అప్పుడు ఎంత మంచిగా చెప్పారంటే వానకాలం, అప్పుడు డిసెంబర్లో ఎలక్షన్ అవుతుండే, వడ్లు అమ్ముకోకు రాపుర్రి, ఇక మేము వస్తున్నాం రాగానే బోనస్ ఇస్తామన్నాడు. వానకాలం ఎగబెట్టిండు. ఇప్పుడు యాసంగి వడ్లు వచ్చినాయి. ఈ కాంగ్రెస్ పుణ్యమాని కొన్ని అయితే ఎండైపోయినాయి. ఆ పండుగ వడ్ల కన్నా మరి ఇలా 500 బోనస్ ఇవ్వాలన్నా వద్దా? ఇప్పుడు మన ఊర్లలో పంచాయతీ పెట్టద్దు అయ్యా, ఈ వీడియో పెట్టాలి. అదే కాంగ్రెస్ వాళ్ళను మక్కలకు 500 అన్నారు, వడ్లకు 500 అన్నారు. మరి 500 బోనస్ ఇచ్చినాకనే ఈ కాంగ్రెస్ వాడు ఎలక్షన్లో ఓటు అడగాలనేటువంటి చర్చ మనం పెట్టాలన్నా వద్దా? పెట్టద్దా? మనం ఎంత మంచిగా చెప్పిండు, 500 ఇచ్చి తీర్థమన్నాడు. ఇంకా వీళ్ళు ఒక మాట అందరు, వీళ్ళని నమ్మలే అప్పుడు మొదట్లో. ఈ కాంగ్రెస్ వాళ్ళు స్పీచ్లలో చెప్తే వీళ్ళు అందరూ గిట్లనే చెప్తారనుకున్నారు జనం. నమ్మకపోతే ఏం చేసిరిగా, బాండ్ పేపర్ రాసిరిగా. బాండ్ పేపర్ చేసి నోటరీ చేసి ఇంటింటికి పోయి బాండ్ పేపర్ ఇస్తున్నాం, నమ్ముర్రి అన్నారు. అట్లా కూడా జనం డౌటే పడ్డారు. ఇక ఇది సోనియా గాంధీ మాట, ఇది రాహుల్ గాంధీ మాట, ఇది మా ఏఐసిసి జిమ్మెదారాన్ని కూడా నరికింది. ఇంకా కొద్దిగా ముందుకు పోయి ఇంకా నమ్మతలేదు జనమని మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ 6 గ్యారెంటీలకు చట్టబద్ధత చేస్తాము అన్నారు. తెచ్చినారే?
3 అసెంబ్లీ మీటింగ్లు అయినా చట్టబద్ధత లేదు, గ్యారంటీలో ఒక్కటి అమలైంది లేదు. నెక్స్ట్ చూడుంటున్నాం బెల్ట్ షాప్లలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇవ్వాలని ఏమన్నాడు? డిసెంబర్కే ప్రతి ఆడబిడ్డ ఖాతాలో 2,500 వేస్తాను. ఇవన్నీ మన కేసీఆర్ ఏమో నిజాయితీగా చేసిందే చెప్పింది చేసింది. వీళ్ళది ఎట్లుందంటే ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటాక బోడమల్లప్ప. ఏమన్నా కానీ 100 అబద్ధాలు ఆడాలి, కురిసెక్కాలనుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్క అక్కకు చెల్లెకు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 2,500 ఇస్తాము అని అన్నారు. 4 నెలలు వచ్చినాయా ఎవరికన్నా? మీ ఇంట్లో మన కుటుంబ సభ్యులకు ఎవరికైనా వచ్చినాయా? అంటే మరి 4 నెలలు అంటే నెలకు 2,500 ఇంటూ 4 నెలలు అంటే ఒక్కొక్కరికి ఎంత బాకీ? 10,000 రూపాయలు ఇలా ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఇవాళ మన ఊళ్ళలో అక్క చెల్లెలకు చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ మనకు బాకీ పడ్డ 10,000 ఇచ్చినాకనే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉంటుంది. ఈ ముచ్చట మీరు చర్చ పెట్టండి. వాళ్ళ 6 గ్యారంటీల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మొదటి హామీ ఇది. మహిళలకు మహాలక్ష్మి పేరు మీద నెలకు 2,500 రూపాయలు ఇస్తామని వాళ్ళు ఇచ్చిన మొట్టమొదటి హామీ అది. 6 గ్యారంటీల్లో మొదటి లైన్లోనే మహాలక్ష్మి అని ఉంటుంది. మరి మొదటి హామీనే వీళ్ళు ఇంతవరకు అమలు చేయలేదు. మహాలక్ష్మి పేరు మీద మన తెలంగాణ అక్క చెల్లెలను మహా మోసం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ విషయం కూడా మీరు తీసుకొని పోవాలి. నెక్స్ట్ 2,000 వస్తుంది కదా, వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దన్న 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తాయి. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్కు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చొక్కాలి కాళ్ళుగా, ఆయన చెప్పుకున్నారు. మరి 4,000 అంతేనా కాదా? అంటే ఎన్ని జూటా మాటలు చూసిందా? డిసెంబర్ 9 తారీఖే ఎత్తలేదు 4,000 పింఛన్. మరి నిజంగా మన కేసీఆర్ ఉన్నాక మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 200 ఉన్న పెన్షన్ను 10 అంతలు పెంచి 2,000 రూపాయలు ఇస్తా అంటే ఇచ్చి చూపిండా లేదా కేసీఆర్? 200 ఫస్ట్ 1000 అంటే 1000 చేసింది. మళ్ళా గెలిస్తే 2,000 అన్నాడు. గెలిచిన మొదటి నెలనే 2,000 రూపాయల పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్. వీళ్ళేమో డిసెంబరే ఇస్తామన్నారు, కానీ ఇవాళ 2,000 పెన్షన్ను ఇంతవరకు పెంచలే. అంటే మన తెలంగాణలో 42,80,000 మందికి ఆసరా పెన్షన్ వస్తుంది. మన గజ్వేల్లో 60,000 మందికి ఆసరా పెన్షన్ వస్తుంది. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, వికలాంగులు, ఎయిడ్స్ పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్లు అన్ని కలిపితే 60,000 మందికి వస్తుంది. అంటే గజ్వేల్లో ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ 60,000 మంది ఆసరా పెన్షన్దారులను మోసం చేసినట్ట కాదా? చీటింగ్ కేసు పెట్టాలి వెళ్ళిన పోలీస్ స్టేషన్లో. బాండ్ పేపర్ రాసిచ్చి డిసెంబర్లో 4,000 ఇస్తాం, నీ మన్మడు కాలు ఒప్పుతుందని చెప్పి నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ మీద చీటింగ్ కేసు పెట్టాలన్నా వద్దా? దయచేసి మీరు ఆలోచన, ఇది మోసం కాదా? ఇది కాంగ్రెస్ మోసం దగా కాదా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఈ ముచ్చట అవ్వా తాతలకు చెప్పాలి. ఇంకా జోక్ ఇంట్లో మీకు ఇంట్లో సర్పంచ్ ఉన్నారు, లీడర్లు ఉన్నారు, మీకు తెలుసు. ఇంట్లో జనవరి నెలలో ఆ ఇచ్చే 2,000 కూడా ఎగ్గొచ్చింది. ఈ 4 నెలల్లో 1 నెల అది కూడా ఎగ్గొచ్చింది, ఆ 2,000 కూడా ఎగ్గొచ్చింది. మీరు ముసలి అడుగురు చెప్తారు ఊర్లే. జనవరి నెల పింఛనే రాలే 2,000. ఈ నెల కూడా రాలే. ఇంకా ఏప్రిల్ది, మార్చిది పోయిందా? ఇంకా నాకు తెలియదు ఈ ముచ్చట. 2 నెలలు ఎగ్గొచ్చినాడు. అదే ఎట్లుందంటే అన్న వస్త్రానికి కూడా ఉన్న వస్త్రం పోయిందట. 4,000 పింఛన్ ఆశపడితే ఇంత 2,000 ఎగరగొచ్చింది. ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళ నైజం. దయచేసి ఈ ముచ్చట మీరు గ్రామాల్లో చర్చ పెట్టాలి. ఇప్పుడు నేనేమంటున్నా, ఇంకున్నాయా బాబు? చాలా ఇంకా చూపిద్దామా? సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద
ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్. ఏమన్నాడు? రైతు బంధు ఎంత ఇస్తాడు? అప్పుడు మీకు ఒక విషయం గుర్తుంటుంది. అప్పుడు నేను ఆర్థిక మంత్రిగా ఎలక్షన్లు అవుతుండే. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. ఇక రేపు ఆదివారం ఉన్నది, ఎల్లుండి సోమవారం నాడు పొద్దుగాల మీ ఫోన్లన్నీ మోగుతాయి, పైసలు వేస్తాము అని నేను స్టేట్మెంట్ ఇచ్చిన. ఈ కాంగ్రెస్ వాళ్ళు పోయి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చి డబ్బులు పడకుండా ఆపిండ్రు. ఇవాళకి 4 నెలలైనా ఇంకా రైతు బంధు పూర్తిగా పడలే రైతులకు. అంటే ఆ పైసలేమో కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండ్రు, రైతుల నోట్లో మట్టి కొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఆలోచించా, రైతు బంధు పోయిందా లేదా? ఏమిచ్చింది? ఇవాళ సమాజంలో ముఖ్యమైన వర్గాలు 3 ఉంటాయి. 1 రైతులు, 2 మహిళలు, 3 పేదలు. ముగ్గురికి మోసం చేసింది కదా కాంగ్రెస్. రైతులకు ఏం చెప్పిండ్రు? 15,000 రైతు బంధు మోసం, 2 లక్షల రుణమాఫీ దగా, అదేవిధంగా వడ్లకు మక్కలకు 500 బోనస్ మోసం, వ్యవసాయ కూలీలకు 12,000 మోసం, కౌలు రైతులకు 15,000 చేసిందా లేదా? ఇట్లా రైతులకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు, ఒక్కటన్నా. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఎగిరెగిరి పడుతురు. ఇంకా నిరుద్యోగ భృతి ఉంది, తులం బంగారం, వాళ్ళకి చెప్తే పొద్దు కదా నాకు చెప్పచ్చు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడపిల్లలకే ఇచ్చి వచ్చిన తులం బంగారం. ఇవాళ పొద్దుగాల పేపర్ చదివిన, ఈ 3 నెలల్లో బంగారం ధర 15% పెరిగిందట, 71,000 అయిందట. మరి ఇప్పుడు ఎప్పుడు ఇవ్వాలి 71,000? ఎన్ని అబద్ధాలు ఆగెక్కిరు గడ్డ కుర్చీ మీదకి. తులం బంగారం ఇస్తామని మోసం చేసిందా లేదా? నిరుద్యోగ భృతి ఉన్నదా? తన్నది కూడా పెట్టు. విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయలు 4,000 ఇస్తే పాపం కింద నమ్మి అందరూ సీట్లు కొట్టినప్పుడు. ఇప్పుడు ఏమైంది? అసెంబ్లీలు ఉందా? ఏమైపోయింది? అది కూడా పెట్టు. మొన్న నేను అసెంబ్లీలో అడిగిన, ఏమాయాబాయి నిరుద్యోగ భృతి ఇస్తాను బట్టి విక్రమార్క ఆర్థిక మంత్రి, మరి ఎప్పటి నుంచి ఇస్తావు నిరుద్యోగ భృతి అని అడిగిన. ఏమన్నాడు చూడు. ఇక ఉన్నది అసెంబ్లీది, పెట్టుకోలే, పెట్టుకో. చూసిరా మీరు? నేను అసెంబ్లీలో అడిగిన, ఎప్పుడు ఇస్తావా నిరుద్యోగ భృతి అంటే, మేమెక్కడ హామీ ఇచ్చినాం? నిరుద్యోగ భృతి ఇస్తామని మేము ఎన్నికల్లో యాడ చెప్పలేదు అని నిస్సిగ్గుగా నిండు అసెంబ్లీలో అబద్ధాలు చెప్తా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రకంగా చెప్తే ఇవన్నీ ఇట్లాంటి మాటలు నమ్మే జనం ఓటేసింది వాళ్ళకి. ఇట్లాంటి మాయ మాటలు జమ్మింది. మన గజ్వేలేమో మీకు కేసీఆర్ అంటే ఏందో తెలుసు కనుక మీరు గట్టిగా పంచే కేసీఆర్ను 40,000 పైసలకి మెజార్టీతో మీరు గెలిపించింది. ఎలా కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పాలి నేను ప్రజలకు వచ్చి? ఒక్క మంచి పని చేసిండ్రా? ఇవాళ ఏ హామీ అమలు చేసిందని ఒకటి అడగాలి. ఇప్పుడు 100 రోజుల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది అంటే, వీళ్ళేదో బాగా ఉద్ధరిస్తారనుకున్నాం కానీ ఉద్ధర మాటలు తప్ప ఉద్ధరించిన పని ఒక్కటి కూడా లేదు. అన్ని ఉద్ధర మాటలు మాట్లాడితే రేవంత్ రెడ్డిగా నేను పేగుల మెడలు వేసుకొని తిరుగుతా. అరే పేగుల మెడలో మనుషులు వేసుకుంటారా? ఎవరు వేసుకుంటారే? ఎవరు వేసుకుంటారు? రాక్షసులు వేసుకుంటారు. మరి పేగుల మెడలు వేసుకుంటారు. ఇక నువ్వు పేగుల మెడలు వేసుకుంటావు, నీకు కావాలి. నువ్వు పేదలకు ఇచ్చిన మాట అమలు చేయి రేవంత్ రెడ్డి. నువ్వు పేగుల మెడలు వేసుకుంటూ మాకు అవసరం లేదు. నువ్వు పేదలకు చెప్పిన 4,000 పింఛని, పేదలకు చెప్పిన 15,000 రైతు బంధు, పేదలకు చెప్పిన తులం బంగారం ఇచ్చి మాట్లాడు కానీ నువ్వు పేగుల మెడలు వేసుకుంటూ మనకు అవసరం లేదు. ఇంకా మాట్లాడితే నేను మానవ బాంబులైతా. నువ్వేనికి కావాలి మానవ బాంబు? మానవీయ పాలన అందించు. ఇవాళ రాష్ట్రంలో పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, పంటలు ఎండిపోతుంటే రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నిజంగా నీకు మానవ హృదయం ఉంటే ఆ రైతులను కాపాడు, ఆ రైతులను ఓదార్చు. అరే 200 నీ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ ఒక్క రైతునన్నా ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రో ముఖ్యమంత్రో పోయి పరామర్శించిండ్రా? 1 రూపాయి సాయం చేసిండ్రా?
ఆటో కార్మికులు చనిపోతే కనీసం ఒక్క ధైర్యం ఇచ్చే మాట చెప్పిండ్రా? ఇంతసేపు అన్ని ఫేకులు లీకులు. ఆ టీవీలలో ఫేక్ వార్తలు వేయించుడు, పేపర్లలో లీక్ వార్తలు రాయించుడు. ఇంతకు మించి ఒక్కటన్ను ఉన్నదా? మన పార్టీ నాయకుల ఇళ్లకు పోయి వాళ్ళని కండువాలు కప్పుడు, బెదిరించుడు, లొంగ తీసుకుడు, అక్రమ కేసులు పెట్టుడు. ఇది తప్ప ప్రజలకు చేసిన పని ఏంటి? మీరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ఊకే మళ్ళీ లీడర్లు ఎంబడవాళ్ళు కాదు. గేట్లు తెస్తా అంటున్నావు. నువ్వు తెరవాల్సిన గేట్లు పార్టీ గేట్లు కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరిచి మా రైతన్నలకు నీళ్లు. ఇవాళ ఏమైంది? కూడలి వాగు కింద పంటలు వెళ్ళిపోతున్నాయి. గజ్వేల్లో, తొగుటలో, మిర్దొడ్డిలో, దుబ్బాక మండలంలో ఆ కూడలి వాగుకు 2 దిక్కులా పంటలు ఎండిపోతున్నాయి. మల్లన్న సాగర్ గేట్లు తెరువు, కూడలి వాగులకు నీళ్లు వదులు, పంటల్ని కాపాడు మిస్టర్ రేవంత్ రెడ్డి. గా పని అసలు అది మరిచిపోయారు. ఎవరి కండవగప్పుడు ఎవరిని పార్టీ చేంజ్ చేసుకుంటారు. మీరు చూడండి, ఇప్పటికే రైతుల్లో స్టార్ట్ అయింది. ఇప్పటికే రైతుల్లో ఇలా ఈ కాంగ్రెస్ మీద చర్చ స్టార్ట్ అయింది. ఎవరు వదిలిపెట్టింది? మీరు రైతులకు మోసం, మహిళలకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, పేదలకు మోసం. ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఇంకేదో చెప్తారు, ఏమేమో 5 హామీలు అమలు చేసినాం. ఇవాళ వీళ్ళు చేసింది ఆరోగ్యశ్రీ అంటారు. ఒక్కరికైనా 10 లక్షల రూపాయలు అపోలో హాస్పిటల్కు ఆరోగ్యశ్రీలా 10 లక్షలు చేస్తారేమో చూస్తాం. ఒకరిని తీసుకొని పోయి అంత బోగస్ మాట. అంటే ఇవాళ కాంగ్రెస్ నిజ స్వరూపం అర్థం. అయితే ధైర్యంగా ఉండండి. దానికి ఏ కష్టం వచ్చినా నేను పూర్తి స్థాయిలో మీకు అండదండగా ఉంటాను. ఎవరు అధైర్యపడకండి. భవిష్యత్తు మనదే, భవిష్యత్తు మనదే. ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ప్రభుత్వం ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటది. అయినా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడైనా 5 ఏళ్ల కంటే ఎక్కువ చేసినారే? ఎన్నికల్లో మనతో పాటు ఎలక్షన్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే, ఓడిపోయింది. 5 ఏళ్ళు కాగానే వాళ్ళ అవినీతి, వాళ్ళ కుమ్ములాటలు, వాళ్ళ కలహాలు, వాళ్ళు ఓడిపోయింది. రాజస్థాన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, 5 ఏళ్లకే పడిపోయింది. హిమాచల్ ప్రదేశ్లో ఇలా గవర్నమెంట్ ఉన్నది, 5 నెలలకే పడిపోయేటట్టు ఉన్నది. అందువల్ల వాళ్ళు ఉండేదేం లేదు. మనం కొద్దిగా గట్టిగా నిలబడితే తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది. కొంతమంది అవకాశవాదులు, కాంట్రాక్టర్లు, మట్టి అమ్ముకుంటోడు, ఇసుక అమ్ముకుంటోడు, మిషన్లు పెట్టుకున్నోడు, బండ్లు పెట్టుకున్నోడు, కొంతమంది పార్టీలకి వెళ్ళి బయటకు పోతుంది. అటువంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా పార్టీలకు రానిచ్చే ప్రశ్నే లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇగో మిమ్మల్ని మీరు మీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్నా తక్కువే. మీరు నిజమైన కార్యకర్తలు, మీరు నిజమైన నమ్మిన నాయకులు. ఈరోజు మన పార్టీ తప్పకుండా మీలో నుంచే రేపు సర్పంచులు కావాలి, మీలో నుంచి ఎంపీటీసీలు కావాలి, మీలో నుంచే కౌన్సిలర్లను తయారు చేసుకుంటాం, నాయకులను తయారు చేసుకుంటాం. రేపు ఏ ఎన్నికలు వచ్చినా తప్పకుండా ఇదే పద్ధతిలో నేను గాని మన నాయకులు గాని వచ్చి మీకోసం పనిచేస్తాం, మిమ్మల్ని అందరినీ కూడా గెలిపించుకుంటామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అందువల్ల ఇక బీజేపీ సంగతి వాళ్ళు ఒకటే కథలు చెప్తున్నారు. ఏం చేసిందే బీజేపీ? అసలు 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఒక్క మంచి పని చెప్పమని ఏదన్నా. ఇగో బీజేపీకి చేసింది భయ అని ఒక్కటి చెప్పమని. రైతులను ఉద్ధరించిండ్రా? దళితులకు మేలు చేసిండ్రా? గిరిజనులకు మేలు చేసిండ్రా? మా బీసీలకు మేలు చేసిండ్రా? కార్మికులకు మేలు చేసిండ్రా? ఎవరికి? బీజేపీ చేసిన ఒక్క మంచి పని చెప్పి వాళ్ళతో కలవాలి. బీజేపీతో వాళ్ళు చెప్పినట్టుంటే జోడి, లేదంటే ఈడి. ఇదే పనిగా ఇంకేమైనా ఉన్నదా? అలా కలవగానే నిర్మా సరుకులు ఎక్క అన్ని మాపు. అది నిర్మాలు వస్తే చూడు అడ్వర్టైజ్మెంట్ తెల్లగా అయిపోతుంది అన్నట్టు. బీజేపీలో కలవగానే బారా కుల్మా, కలవలేదనుకో ఈడి. ఇగో ఇది నడుస్తుంది రాష్ట్రంలో, ఈ దేశంలో. బీజేపీ నిరుద్యోగ యువత 2 కోట్ల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఏది చేయలే. నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతులను పొట్టన పెట్టుకున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ.
ఈ రకంగా అనేక రకాలుగా బీజేపీ ఈ దేశ ప్రజలను ఇబ్బందిలోకి నెట్టింది. బీజేపీ వచ్చినాక ఏం జరిగిందంటే పెట్రోల్ డీజిల్ ధరలు డబుల్ అయ్యాయి, గ్యాస్ సిలిండర్ ధర డబుల్ అయింది. కానీ ఎలక్షన్ రాగానే ఓ 2 రూపాయలు పెట్రోల్ దించిండు, ఓ 100 రూపాయలు గ్యాస్ దించిండు, మళ్ళీ ఎలక్షన్ కాగానే పెంచుతాడు. బీజేపీ వచ్చినాడు సిలిండర్ ధర 350 రూపాయలు ఉండే, ఇవాళ ఎంత అయింది? 1000 రూపాయలు ఉండే. 100 రూపాయలు చేసిండు, ఎలక్షన్ రాగానే 2 రూపాయలు దించిండు. ఇది మోసం కాదా? పేదరికం పెరిగింది, ఆకలి పెరిగింది, నిరుద్యోగత పెరిగింది. ఏమిచ్చింది? ఇలా మా బీఆర్ఎస్ కార్యకర్తల్ని మన పార్టీ ఏం చేసింది అని చెప్తే మీరు చెప్పరా? మా కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, న్యూట్రిషన్ కిట్ పెట్టిండు, రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టి మా పిల్లల్ని అద్భుతంగా చదివించిండు. ఇవాళ ఇంటింటికి నల్లా పెట్టి మంచి నీళ్లు ఇచ్చిండు, ఊరూరా చెరువులు బాగా చేసిండు, కాళేశ్వరం కట్టిండు, మా మల్లన్న సాగర్ తెచ్చి మాకు నీళ్లు ఇచ్చిండు అని చెప్తారు. మన చెరువు ఎంత మంచిగా అయింది. గజ్వేల పాండవుల చెరువు వెనకటెట్లుండే, ఇవాళ పాండవుల చెరువు ఎట్లున్నది. ఇవాళ గజ్వేల్ దవాఖాన వెనకటెట్లుండే, ఇవాళ ఎట్లున్నది. నిన్నెవరో చెప్తుండ్రు నాకు, అన్న 4 నెలలకే దవాఖానలు ఆగమవుతున్నాయి అంటున్నారు. ఏమైందమ్మీ అన్న, ఏడన్నా మందులు లేవు, అంత బయటకే రాస్తుర్రు, 1 గోళీ ఇస్తుర్రు, 3 గోళీలు బయట కొనుక్కోపోంటురట. న్యూట్రిషన్ కిట్ బంద్ అయిందట, సగం దవాఖానల కేసీఆర్ కిట్ బంద్ అయిందట, దవాఖానల టైం మీద డాక్టర్లు వస్తలేరట. ఇవాళ కింది మీద అయిందని చెప్తున్నారు. పొద్దుగాల పాల రైతులు వచ్చింది, ఆ కోఆపరేటివ్ డైరీలకు పాలు పోసే రైతులకు మన గవర్నమెంట్ ఉండగా 15 రోజులకోసారి డబ్బులు పడుతుండే, ఇవాళ 3 నెలలు అయినా ఇవాళ పైసలు పట్టలేవన్నా పాడి రైతులను కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఆగం చేసింది అని చెప్పి ఇవాళ వాళ్ళు చెప్తా ఉన్నారు. టెట్ రాసే పిల్లలు గతంలో 200 ఫీజు ఉంటే 1000 రూపాయలు చేసేది ఇప్పుడు. అంటే ఈ రకంగా అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ ఆగం చేస్తా ఉంది. అందువల్ల నేను కార్యకర్తను కోరేది, మెదక్ ఎంపీ అనేది మనకు ప్రతిష్టాత్మకం. దయచేసి ఏదైనా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటే పక్కన పెట్టండి. మీ తమ్ముడిగా, మీ అన్నగా, మీ కుటుంబ సభ్యుడిగా నేను 2 చేతులు జోడించి మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నా. గజ్వేల్లో వెంకట్రామరెడ్డి గారిని కూడా ఒక కేసీఆర్ అనుకొని కేసీఆర్ కోసం ఎట్లా కష్టపడ్డారో వెంకట్రామరెడ్డి గారికి కూడా కష్టపడ్డాం. ఆయనని గెలిపించి మనం పని తీసుకుందాం అంటుండు. మరి అటువంటి మనిషిని గెలిపించుకోవాలి. ఏమొస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, రేపు నేను అసెంబ్లీలో పోయి కొట్లాడాలి. ఏమని కొట్లాడాలి? నేను రేవంత్ రెడ్డి, నువ్వు రైతు బంధు ఇయ్యలేదు, నువ్వు తులం బంగారం ఇయ్యలే, నువ్వు 4000 పింఛన్ ఇయ్యలే, నువ్వు బోనస్ ఇయ్యలేదు కనుకనే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నీకు సురుకు పెట్టిండ్రు, కర్రు కాల్చి వాత పెట్టిండ్రు, నిన్ను ఓడగొట్టిండ్రు అని నేను అసెంబ్లీలో బల్లగుద్ది మాట్లాడద్దా? కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకో ఏమంటాడు? ఏ హరీష్ రావు ఏం మాట్లాడుతున్నావా? నేను రుణమాఫీ ఎగబెట్టినా, బోనస్ ఎగబెట్టినా, తులం బంగారం ఎగబెట్టినా, 4000 పింఛన్ ఎగబెట్టినా, ఆడే ఏం మాట్లాడు చూపియాలంటే ఇవన్నీ కూడా మీకు అమలు చేయించాలో మాట్లాడాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ ఓడితే గవర్నమెంట్ ఏం పోదు. 2 లక్షల రుణమాఫీ కావాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సురుకు పెట్టాలి. అదే చేసి గుళ్ళు కట్టించిన ముఖ్యమంత్రి ఇంకొకరు ఉన్నారా? మనం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడి కట్టలేదా? మనం కూడా కావాలంటే బస్సులు పెడుతుంటివి, మనం కూడా లక్ష్మీనరసింహస్వామి లడ్డూలు తెచ్చి ఇంటికోటి పంచుతుంటివి, వాళ్ళు అక్షింతలు పంచినట్టు.
మనం గట్ల చేయలే. దేవుడు అందరి వాడు. లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి పోయి బీఆర్ఎస్ వాళ్ళు మొక్కినా, బీజేపీ వాళ్ళు మొక్కినా, కాంగ్రెస్ వాళ్ళు మొక్కినా దేవుడు మనకు వరం ఇస్తాడు. దేవుడికి పార్టీలు ఉంటాయా? దేవుడికి రాజకీయం ఉంటుందా? కానీ వీళ్ళు ఏంటంటే దేవుడిని వాడుకునే ప్రయత్నం చేస్తారు. ప్రజలకేం చేసినావో చెప్పు, నువ్వు ప్రజలకు ఏం మేలు చేసినావో చెప్పు. అది చెప్పకుండా ఈ పిచ్చి పిచ్చి మాటలు కాదు మనకు కావాల్సింది. అందువల్ల మీరు ఆలోచించండి. రఘునందన్ రావు దుబ్బాక ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కనుకనే 54,000 రేట్లతో 3 నెలల కింద ఓడగొట్టింది. నువ్వు మంచోళ్ళు అయితే నడిచే ఎద్దైతే అన్నయ్య కాపాడుకుందరు, దాన్ని ఎందుకు ఇచ్చిపెట్టారు? నువ్వు మంచిగా లేవనే వాళ్ళు ఓడగొట్టు. మరి మనకెత్తాడు ఆడ మంచిగా లేనోడు. ఆయన ఏం తక్కువ మాట్లాడండి ఆ గజ్వేల్ గురించి. ఓ గజ్వేల్కి ఇన్ని యూనివర్సిటీలు, అన్ని కాలేజీలు, అసెంబ్లీలు అడిగింది. ఇన్ని పైసలు ఇస్తారా గజ్వేల్కు అన్నాడు. అంటే ఆ రకంగా గజ్వేల్ను కళ్ళల్లో పెట్టుకున్నాడు, ఓర్వ లేకుండా చేసినటువంటి మనిషి. రేపు కూడా ఆయనకు మనకు మేలు చేయలేదు. ఆనాడు మన అభివృద్ధిని ఓర్వలేని వాడు, మన అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేసిన వాడు, మన అభివృద్ధి మీద రకరకాల మాటలు మాట్లాడిన వ్యక్తి రేపు మనకి ఎట్లా మేలు చేయగలుగుతాడు? రేవంత్ రెడ్డి అయినా రఘునందన్ రావు అయినా ఈ ఇద్దరు గజ్వేల్ అభివృద్ధి మీద ఏడ్చిన వాళ్ళే, గజ్వేల్ కళ్ళల్లో పెట్టుకున్న వాళ్ళే. అటువంటి వాళ్ళని మనం నమ్మితే గొర్రె కషాయాన్ని నమ్మినట్టు అవుతుంది మన పని. అటువంటి వాళ్లకు మోకా దొరికింది. ఇప్పుడు మంచిగా గట్టిగా గుణపాఠం చెప్పాలి. సో దీన్ని దయచేసి కార్యకర్తలు ఏంటంటే మనం అసెంబ్లీ ఎలక్షన్ లాగా కాదు. ఇప్పుడు ఎక్కడికక్కడ ఇళ్లకు పోండి. మంచిగా ఒక ఇంటికి పోయి ఒక అవ్వ కలిస్తే 4,000 ఎగ్గొట్టింది వీరికి బుద్ధి చెప్పని చెప్పాలి. ఒక రైతు కలిస్తే వీడు రైతు బంధు ఇయ్యలే, బోనస్ ఇయ్యలే, రుణమాఫీ చేయలే, వీడికి బుద్ధి చెప్పు అని చెప్పండి. ఒక ఆడబిడ్డ చదువుకునే బిడ్డ కనబడితే వీడు స్కూటీలు కొనిస్తాడు, కొనియలేదు, బుద్ధి చెప్పండి అని చెప్పండి. నిరుద్యోగ యువత కనబడితే 4,000 ఇస్తాని పంగనామాలు పెట్టిండు, వీరికి గట్టిగా ఓటుతో బుద్ధి చెప్పండి అని చెప్పండి. ఇవన్నీ కూడా వివరించే ప్రయత్నం చేయండి. బీజేపీ ఉచ్చుల పడద్దు. బీజేపీ ఏం చేసింది లేదు. గ్రామాల్లో యువతను, విద్యార్థులను దయచేసి చైతన్యపరిచి ఈ గజ్వేల్ గులాబీ జెండాకు అడ్డా, ఇది బీఆర్ఎస్ గడ్డ అని చెప్పి మరొక్కసారి మీరు అందరూ రుజువు చేయాలి. గజ్వేల్ ప్రతిష్టను, గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఇలా పులిచింతలా అంటే, పులివెందులా అంటే వాళ్ళు పేరు పెట్టుకున్నారా లేదా? వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకున్నారు. కుప్పం అంటే చంద్రబాబు నాయుడు పేరు పెట్టుకున్నాడు. గజ్వేల్ అంటే కేసీఆర్ గడ్డ ఇది అని మనం మన పేరును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన పేరును ఓడగొట్టుకుందామా? వాళ్ళు ఎట్లా